పార్టీల వారీగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మున్సిపల్ ఫలితాలు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వార్డుల ఫలితాలు ఒకసారి చూస్తే ఉన్న మొత్తం 2571 వార్డులకు కానీ ఇప్పటివరకు 2553 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో తెదేపా 1425 వార్డుల్లో విజయకేతనం ఎగురవేసి ఆధిక్యంలో దూసుకుపోతుంది. తర్వాతి స్థానంలో వైకాపా 929 వార్డులో జయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత 24 స్థానాలు ఇతరులు కైవసం చేసుకుంటే 54 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. 21 వార్డులు వామపక్షాల ఖాతాలోకి వెళ్లాయి. ఇక తెలంగాణ వార్డుల ఫలితాలు పరిశీలిస్తే ఉన్న మొత్తం 1399 వార్డులకు కానీ ఇప్పటివరకు 1398 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో అత్యధికంగా కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. 523 వార్డుల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత ఇతరుల ఖాతాలోకి 341 వార్డులు వెళితే మూడో స్థానంలో తెరాస జోరు కనిపిస్తోంది. 312 వార్డుల్లో విజయం సాధించింది. ఆ తర్వాత 162 వార్డుల్లో తెదేపా విజయం సాధించింది. ఇక 15 వార్డులు మాత్రమే వైకాపా ఖాతాలోకి వెళ్లాయి. 45 వార్డులు వామపక్షాల ఖాతాలోకి వెళ్లాయి. ఇక మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం మీద ఇప్పటి వరకు 1587 వార్డులు గెలుచుకుని తెదేపా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో వైకాపా 944 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత 577 వార్డుల్లో కాంగ్రెస్ బాగా వేసింది. ఆ తర్వాతి స్థానంలో 465 వార్డుల్లో ఇతరులు ఉంటే 312 వార్డుల్లో తెరాస జయకేతనం ఎగురవేసింది. 66 వార్డులు ఇతరుల ఖాతాలోకి వెళ్లాయి. ఇక కార్పొరేషన్ ఫలితాలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 170 డివిజన్లలో తెదేపా జోరు కనిపిస్తోంది. ఆ తర్వాతి స్థానంలో వైకాపా ఉంది. 112 డివిజన్లలో విజయకేతనం ఎగురవేసింది. ఇక ఇతరుల ఖాతాలోకి 24 డివిజన్లు వెళితే కాంగ్రెస్ 2 వార్డులతో మాత్రమే సరిపెట్టుకుంది. ఇతరులు వామపక్షాలు 4 డివిజన్లలో విజయకేతనం ఎగురవేశాయి. ఇక తెలంగాణలో వార్డుల ఫలితాలు చూస్తే అత్యధికంగా 46 డివిజన్లు ఇతరుల ఖాతాలోకి వెళ్లాయి. ఆ తర్వాతి స్థానంలో 45 డివిజన్లలో తెరాస జోరు కనిపిస్తోంది. ఇక మూడో స్థానంలో 43 డివిజన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. తెదేపా 1 డివిజన్లో మాత్రమే విజయం సాధించింది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద మొత్తం అత్యధికంగా ఇక్కడ తెదేపా హవా కనిపిస్తోంది. 171 డివిజన్లలో తెదేపా విజయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాతి స్థానంలో వైకాపా ఉంది. 112 డివిజన్లలో విజయకేతనం ఎగురవేసింది. ఇక మూడో స్థానంలో 70 డివిజన్లు ఇతరుల ఖాతాలోకి వెళితే 45 డివిజన్లు మాత్రమే తెరాస ఖాతాలో ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ కూడా 45 డివిజన్లలో కైవసం చేసుకుంది. వామపక్షాల ఖాతాలోకి 4 డివిజన్లు వెళ్లాయి.